గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ గుర్తుపట్టే ఉండొచ్చు. ఓకే. సో ఫ్యూ మంత్స్ బిఫోర్ మీకు ఒక ప్రజెంట్ జనరేషనల్ ఇన్స్పిరేషనల్ సబ్జెక్ట్ మీద కొంత మాట్లాడాను. అక్కడ ఇన్కంప్లీట్గా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి నేను దాన్ని పార్ట్ టూలో చెప్తానని చెప్పాను, బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ టిల్ టుడే. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఐ విల్ డూ డెఫినెట్లీ, బట్ నౌ ఐ కమ్ అప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే, అగైన్ ఇన్స్పిరేషనల్ సబ్జెక్ట్ బేస్. ఇది ఇంకో ఇంకో అదే అలాంటి సబ్జెక్ట్ మీదే మాట్లాడదామని వచ్చానండి. ఇదేంటంటే మనం ఇప్పుడు కొంతమందిలో ఉంటారు చూడండి, లైక్ అబ్దుల్ కలాం గారు, చాలామంది సమస్యకర్తలు ఉంటారు. వాళ్ళందరి కోసం మనం చాలా విన్నాం. కానీ కొంతమందికి మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉంటారు, కానీ వాళ్ళని మనం రికగ్నైజ్ చేయలేం. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ప్రతిరోజు వాళ్ళు కొంతమందిని మనం చూస్తాం, కానీ వాళ్ళ కోసం ఎప్పుడు మనం ఆలోచించాం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా పడింది అని, ఎంత పడుతుంది అనేది మనం ఎప్పుడూ ఆలోచించుంటాం. కానీ మీరు ఒకసారి దాన్ని మన మన ఇంట్లోనే లేదా మన మన వీధిలోనే కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే we need not to think about the people who are all away from our location somewhere in different states and ఇలా మన ఇంట్లోనే, మన ఇంటి పక్కన, మన స్ట్రీట్ పని, మన విలేజ్లోనే కొంతమంది ఉంటారండి. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా మీకు తెలుస్తుంది అసలు హౌ దట్ గై హెస్ కమ్ అప్, ఆన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఈస్ గ్రోన్ అప్. ఇవన్నీ మనం ఈజీగా, కానీ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయం. మనం ఎప్పుడు అనుకోం అయ్యో మన పక్కనే ఉన్నారా ఇలాంటి వాళ్ళు అని. చూడండి, ఇక్కడ ఒక వీడియో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. లెట్ us టాక్ అబౌట్ దిస్ పర్సన్. ఓకే, ఆయన ఏమీ వెల్ నోటెడ్ పర్సన్ కాదు, పొలిటీషియన్ కాదు, లేదా ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాట్ ఈవెన్ సర్పంచ్ కానీ అట్లా ఏం లేదు. సింపుల్గా ఒక టీచర్ అంతే అండి. ఆయన ఫ్యామిలీ, ఆయన బై బర్త్ is below average, below middle class, not even middle class. You can say he don't have even 1 foot of land to stand by himself. ఆయన నిల్చోడానికి కూడా ఆయనకి ల్యాండ్ లేదండి. అలాంటి ఫ్యామిలీలో పుట్టి, ఓకే. సో దానికోసం మనం మాట్లాడదాం. కొన్ని మనం, అఫ్కోర్స్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ ద నెగటివ్స్. నాకు లేవా నెగటివ్స్? నాకు కూడా ఉంటాయి. సో మనం తీసుకోవాల్సిన వాళ్ళ పాజిటివ్స్ని మాత్రమే తీసుకుందాం. సో అలా తీసుకుంటే ఈరోజు మనం ఈ ఈ పర్టికులర్ పర్సన్ కోసం మనం మాట్లాడాలనుకుంటే, మేబీ దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ థింగ్స్. ఇప్పుడు ఆయన ఏజ్ అరౌండ్ 80 years ఉండొచ్చు. ఓకే, ఇప్పటికి కూడా ఆయనకు వచ్చిన ఇన్కంలోనే ఎంతో కొంత ఒక విలేజ్కి వెళ్ళి ప్రతి ఇయరు క్రమం తప్పకుండా ఒక ఒక ఏమంటారు దానికి, కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజన వాడల దగ్గరికి వెళ్ళి, అలాంటి వెనుకబడిన ప్రాంతాలకు వెళ్ళి కొంతమందిని చూస్ చేసుకుంటూ ఆయనకున్న స్తోమతతో ఎవరిని అడగకుండా ఆయనకున్న దాంట్లోనే చేయగలిగినంత దానాలు చేస్తారు ఆయన. అది పర్టికులర్గా ఆయన చూసుకునే టైం కూడా వింటర్. సో మీరు అడవి ప్రాంతాల్లోకి వెళ్తే చలి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది ఉంటారు, వాళ్ళు కనీసం బస్సు సౌకర్యం ఉండదు, ఈవెన్ రోడ్డు కూడా ఉండదు అలాంటి ఇళ్ళకి. నైట్ ఏమైనా అయితే వెళ్ళడానికి కూడా కనీసం ఆటోకి వెళ్ళాలంటే కూడా ఒక 20 kilometers వెళ్ళి రావాలి. సో అలాంటి ఏరియాని చూస్ చేసుకొని ఒకరోజు వెళ్ళి ఆయనకి తగిన కంబల్స్ అనో లేకపోతే శారీస్ అనో పంచులను ఏదో ఒకటి ఇస్తారు. ఎవరిని అడగరండి, వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరిని అడగరు, ఆయనకున్న దాంట్లోనే ఆయన ఇస్తారు. సో ఆ ఇవ్వడం అనేది అది అందరికీ రాదు, అందరూ ఇవ్వలేరు అది. ఈవెన్ మనం నెలకి 10 లక్షలు సంపాదించినా కానీ వేరే వాడికి పెట్టాలంటే చేయలు రావు, చాలామందికి రావు.
మనందరిని అన్నట్లే. కానీ లెట్ us టాక్ అబౌట్ దిస్ పర్సన్. హౌ మెనీ థింగ్స్ వీ కెన్ టేక్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్స్ అబౌట్ హిమ్. ఆయన ఎంత అది మెడలక, గుడ్లక అని పక్కన పెడితే, ఆయన పుడుతూనే కొన్ని సంవత్సరాలకే 4, 5 ఇయర్స్‌లోనే వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకున్నారు. అందరికన్నా చిన్న. సో, తండ్రి లేనప్పుడు ఆ లాస్ట్‌లో పుట్టిన వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయో నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. హీ బౌండ్ టు డిపెండింగ్ ఆన్ హిస్ ఎల్డర్స్. సో, ఆ ఎల్డర్స్‌లో వాళ్ళు ఏదో చెప్తే విని, చేసి అలా వెళ్ళడమే తప్ప దేర్ ఇస్ నో ఆల్వేస్ డిపెండెంట్ చైల్డ్ అవుతాడు ఆ ఫ్యామిలీకి. సో, ఇక వాళ్ళ అన్నయ్యలు చెప్పిందో, వాళ్ళ వదిన చెప్పిందో చేసుకుంటూ అసలు ఈ లైఫ్ ఏంటి అనే నా లైఫ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్స్తోనే ఆ లైఫ్ స్టార్ట్ అయింది. ప్రాపర్ ఎడ్యుకేషన్, స్కూల్‌కి వెళ్ళే ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళన్న టీచర్ అయ్యి ఉంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్తే ఆయనకి వెళ్ళడం, ఇంటి దగ్గర ఉండి చదవడం, లేకపోతే ఇంట్లో చెప్పిన పనులు చేసుకుంటూనో ఏదో అంతే అలా చేయడమే. సో, ఆయనకున్న చదవాలనో, లేకపోతే ఏదో చేయాలనో, చెప్పాలన్నా ఎవరు లేరు. ఎవరితో చెప్తారు? ఫాదర్ ఉంటే చెప్తారు. తల్లికి చెప్పినా, తల్లైనా ఫాదర్‌కి చెప్పినా తెలుస్తుంది పిల్లలకి ఏం కావాలి అనేది. సో, అలాంటి చైల్డ్‌హుడ్‌ని క్రాస్ చేస్తూ, పాస్ చేస్తూ కొన్ని కొన్ని వేరే క్రిస్టియన్ ఆహ్, స్కూల్స్ నుంచి కొంత సపోర్ట్ చేసుకుంటూ, ఏదో చదువు అనిపించుకునేటట్టు ఒక చదువు చదివి, అసలు నా లైఫ్ ఏంటి? నేను ఎటు వెళ్తున్నాను? నా లైఫ్ ఏమవుతుందో కూడా తెలియని ఒక క్వెషన్ మార్క్‌లోనే ఉండిపోయాడు. ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఎవరితోని మాట్లాడరు నాకు తెలిసినంత వరకి. ఈవెన్ మ్యారేజ్ కూడా ఆయన అసలు ఆ అమ్మాయిని కూడా చూడలే. మ్యారేజ్ అవుతున్నప్పుడు మాత్రమే చూశారు వాళ్ళ వైఫ్‌ని ఎలా ఉంటుందో అని. అంతవరకు ఆళ్ళ వైఫ్‌ని కూడా ఆయన చూసుకోలేదు మ్యారేజ్ అయినంక. అలాంటి సిట్యుయేషన్‌లో జాబ్ లేదు. అప్పటికి కూడా జాబ్ లేదు. యూ కెన్ ఇమాజిన్ ఒక ఒక డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్‌గా ఉంటూ అసలు ఇల్లే గడవదు. ఎవరికి వాళ్ళ అన్నాలు పెడితే తినాలి తప్ప ఇంక వేరే ఆప్షన్స్ లేవు. అలాంటి అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యారేజ్ అయ్యి ఏం చేయాలో తెలియదు. సో, ఆ టైంలో ఆయనకు ఒక పెద్ద అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత ఎక్కడో దేవుడి దయ అనుకోవాలి, స్వామి దయ. ఒక పనిష్మెంట్ బేస్‌లో జాబ్ వచ్చింది టీచర్‌గా. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా. సో, ఆ విలేజ్‌లో వచ్చి ఒక చూడండి ఆ టైంలో అఫ్‌కోర్స్ టీచర్స్‌కి బాగా వాల్యూ ఇచ్చేవారు ఆ టైంలో. వాళ్ళెళ్తే ఆ పంతులు గారు వచ్చారని చెప్పి వాళ్ళకిచ్చిన రూమ్ ఏంటో తెలుసా అండి? ఆయనకిచ్చే రూము మిర్చి మనం స్టాక్ పెట్టుకుంటారు కదా విలేజ్‌లో. ఆ మిర్చి షాప్‌లో ఆయనకిచ్చింది. అందులో ఉండమని. ఆ 5 మంత్స్ బేబీని తీసుకొనొచ్చి ఆ మిర్చి స్టోర్ చేసుకునే రూమ్‌లో ఉండమన్నారు. కెన్ యూ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ హి ఈస్ విత్ ఫ్యామిలీ. హి డజంట్ నో ఎనీథింగ్. హి స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇన్ దట్ వే. ఇక్కడికొచ్చాక ఎలా చేయాలి? ఎలా పెంచాలి పిల్లల్ని? సో, ఆయన ఎట్లా చేసేవారంటే నా నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్స్ ప్రకారం స్కూల్‌కి వెళ్ళేవారు. వచ్చాక ఒక సైకిల్ తీసుకొని ఒక 10 విలేజెస్ తిరిగేవారు సాయంత్రం. సీ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం రిలయన్స్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా! ఆహ్, అగ్రికల్చరల్ కాన్సెప్ట్. ల్యాండ్‌ని లీజుకి తీసుకొని వాళ్ళ చేతే పండించి ఎగ్జాక్ట్‌లీ లైక్ 'మహర్షి' పిక్చర్‌లో చూడండి. 'మహేష్ బాబు' పిక్చర్. వాళ్ళకి మనం ఫండ్‌కి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం.
ఆ వచ్చిన పంటను మాత్రం మనకిస్తారు. అది కూడా ఇచ్చేటప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంతే. అంతే తప్ప మనం డబ్బులు ఇచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం కాదు. సో, కానీ అలా ఆ కాన్సెప్ట్ అసలు ఆ టైంలో ఇలాంటి మధ్య తరగతిలో పుట్టిన ఒక ఆయనకి రావడం అనేది జస్ట్ ఇమాజిన్. ఈ జనరేషన్‌లో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అన్నీ. కానీ ఆ టైంలో ఉన్న ఊర్లో ఆ ఉన్న రైతులకి కొంత డబ్బులిచ్చి, మీరు వాడండి, మీరు పంట పండించండి. పండిన తర్వాత ఆ వచ్చిన పంట నాకివ్వండి. నేను అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. స్టాక్ పెట్టుకోనో లేతే ఏదో చేసి నేను చేస్తాను. అలా అని నేను డబ్బులిచ్చిన రోజు ఏ రేట్ ఉందో అది కాదు. మీరు నాకు ఎప్పుడు ఇస్తారో అప్పుడు రేట్ ప్రకారం ఆ బ్యాలెన్స్ అమౌంట్ చేసుకుంటారు. సో, ఇట్లా స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు? వాళ్ళ వైఫ్‌కి ఇచ్చిన ఏదైతే ఒక జ్యువెల్లరీ ఉందో, ఆ టైంలో ఆ అమౌంట్‌ని బ్యాంక్‌లో పెట్టి, ఆ అమౌంట్‌తోనే ఎందుకంటే ఆయన సాలరీ రూ. 70 స్టార్టింగ్. స్టార్టప్ రూ. 70. అలాంటి ఆలోచన ఒకసారి ఆలోచించండి. అసలు అలాంటి ఆలోచన ఆ టైంలో వస్తుందా? అలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఆ బిజినెస్ కాన్సెప్ట్ అనేది. ఇలాంటియన్నీ వాళ్ళ పిల్లల మీద బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది ఈ కాన్సెప్ట్. సో, వాళ్ళ పిల్లలు లోపల పెద్దదయ్యాక నలుగురు పిల్లలు. పెద్దవుతున్న కొద్దీ వాళ్ళ అబ్బాయి స్కూల్‌కి వెళ్ళాలంటే మార్నింగ్ 8 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలి. అదే స్కూలు 8:00 అనుకుంటా. 8:00 వెళ్ళాలంటే ఇంట్లో అమ్మ ఎప్పటికి లేవాలి? వాళ్ళ వైఫ్ గాని 5కి లేవాలి. 8 కిలోమీటర్స్ బై వాక్ రోడ్లుండవు, ఏముండవు. అలాంటి హ్మ్. హ్మ్. ఏమంటున్నారు? వ్యవసాయ భూమి తాలూకా ఆ గట్ల మీద నుంచి, ఆ బురదలోంచి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి, మళ్ళీ సాయంత్రం వచ్చేప్పటికి ఓ 6 అక్కడ దిగితే మళ్ళీ ఇంకో మనిషిని అక్కడ పంపి, వాళ్ళ అబ్బాయిని మళ్ళీ ఇంటికి తెచ్చుకునేంత వరకు ఇన్ని పలుకులు అంటే ఇటు ఒక జాబ్, ఇంకో పక్క ఈ ఈ విలేజెస్ తిరగడం. తర్వాత వాళ్ళ పిల్లల కోసం ఏమవుతుందో చూడడం. ఒకవేళ ఎవరైనా పంపడం ఆ స్కూల్ దగ్గర అదే ఆ రోడ్డుకి. చీకటయిపోతది కదా! ఎలా వస్తాను? ఈయనేమో బయటికి వెళ్తే ఈయన దగ్గర ఫుడ్డుండేది. కానీ వాళ్ళ కొడుకు మాత్రం స్కూల్‌కి వెళ్తాడని మధ్యాహ్నం ఆ టైంలో సరిగ్గా భోజనం ఉండదు. ట్యూషన్ కూడా చెప్పించి అక్కడ హోటల్‌లో ఆ టైంలో అంత ఎక్స్‌పెన్సివ్‌తో హోటల్ మీల్స్ తెప్పించేవాళ్ళు. ఈయన పస్తుల నుండి కూడా. సో, ఇలా తీసుకొచ్చారో చూడండి పిల్లల్ని. ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఆ విలేజ్‌లో ఉండడం అవ్వలే. వేరే టౌన్‌కి వెళ్ళాలి ఎందుకంటే ఆడపిల్లలు. వాళ్ళు ఇంత దూరం నడవలేరు. వేరే పక్కనున్న నియరెస్ట్ సిటీకి వెళ్ళారు. సో, ఎవ్రీ డే 8+8 ఎంత ఆల్మోస్ట్ 16 అరౌండ్ 25 కిలోమీటర్స్ సైకిల్ మీద వెళ్ళొచ్చేవారు. బస్సులో వెళ్తే డబ్బులవుతాయి. అప్పట్లో చూడండి ఎన్ని కష్టాలు పడినా పిల్లల్ని మాత్రం ఆయన ఎక్కడా డ్రాప్ అవ్వనీయలే. కానీ ఎందుకు? ఆయన చాలా ఇబ్బంది పడొచ్చారు కాబట్టి. ఆయనకి తండ్రి లేకపోవడం వల్ల ఆయన పడే ఇబ్బందులు, నా పిల్లలకి ఆ ఇబ్బంది రాకూడదు అని ఎన్ని విధాలుగా ఆయన కాంప్రమైజ్ అయ్యారంటే అన్ని విధాలుగా కాంప్రమైజ్ అయ్యారు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పెద్ద అబ్బాయి అంత తెలివైన వాడేం కాదు. అంత ఇంటెలిజెంట్ ఏం కాదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, సరే వీడికి తెలివితేటలు లేవు కాబట్టి ఏం చేద్దాం? ఏదో ఒకటి వాడికి ఫ్యూచర్‌లో ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ టైంలో అసలు టైప్ రైటింగ్ అనే కాన్సెప్ట్ ఆయనకి కూడా తెలీదు. అసలు టైప్ రైటింగ్ ఎందుకు చేస్తారో కూడా ఆయనకి తెలీదు. కానీ కొంతమందిని చూసి ఓహ్! టైప్ రైటింగ్ ఉంటే అట్‌లీస్ట్ ఏమి రాకపోయినా స్టెనోగ్రాఫర్‌గానైనా పిల్లలు బతికేస్తారు ఉద్దేశంతో పాస్ అయినా, పాస్ అవ్వకపోయినా పర్లేదు. కానీ ఆ విద్య అనేది వాడి చేతిలో ఉండాలి అని. అని వాళ్ళ అబ్బాయిని
నువ్వు పాస్ అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు జాయిన్ అవ్వు, నేర్చుకో. ఈ రోజు కాదు, నీకు ఎప్పుడో ఒక రోజు అది నీకు ఉపయోగపడుతుంది. నువ్వు పాస్ అవ్వాలని, సర్టిఫికేట్ రావాలని కాదు, కానీ అది నేర్చుకో. అలా ముందు చూపు ఆయనకి ఎక్కువ. అదేంటో కూడా తెలియదు ఆయనకి. ఆ కాన్సెప్ట్ కూడా ఆయనకి అర్థం కాదు. అసలు ఎందుకు ఇది ఏంటనేది కూడా తెలియదు. ఎవరో చూసి, వాళ్ళని చూసి ఈయన ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, ఫ్యూచర్‌లో అట్‌లీస్ట్ ఇదైనా వాడికి ఒక చేతిలో ఉంటుంది. ఏది లేకపోతే ఇదైనా పనికొస్తుంది అని. ఎందుకు ఆయనకి అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆయన ఉన్న టైంకి. ఆ తర్వాత అసలు వాళ్ళ అబ్బాయి కోసం ఆయన పడిన బాధలుంటాయి. అసలు వర్ణన అబ్బాయికి నాకు తెలిసి పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఏదో సీట్ వచ్చింది. ర్యాంక్ ఈజ్ ఓకే. బానే వచ్చింది. కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఏదైనా వస్తుంది. ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తప్ప. అది వచ్చేటప్పుడు ఆయన వే ఆఫ్ థింకింగ్ ఒకసారి ఆలోచించండి అసలు. ఆయనకి అసలు ఎలక్ట్రానిక్స్ అంటే తెలీదు, మెకానికల్ అంటే తెలీదు, సివిల్ అంటే తెలీదు, ఏమీ తెలీదు ఆయనకి. అసలు ఆయన ఎడ్యుకేషనే కాదు. సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ అంతే. అది కూడా ప్రైవేట్‌గా ఇంటి దగ్గర కూర్చొని చదివిన ఆయన. వాళ్ళ అబ్బాయి అంటాడు, నేను ఎలక్ట్రానిక్స్‌కి వెళ్ళను. గవర్నమెంట్ సీట్ ఏది వస్తే అది తీసుకుందాం మెకానికల్ అయినా కానీ. ఆయన ఉద్దేశం అక్కడ డబ్బుల కోసం కాదు. ఆయన ఆలోచన ఒకసారి ఆలోచించండి. ఎలా చూసారంటే, ఓకే, ఇప్పుడు వాడు గవర్నమెంట్‌లో ఏ సీట్ కావాలన్నా వస్తుంది. కానీ మెకానికల్, సివిల్ ఇలాంటివి. అదే ఎలక్ట్రానిక్స్ అయితే వాడు చేసే పనికి వాడి బట్టలు నలగవు, గ్రీజ్ అంటదు. వాడు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వైట్ కలర్ జాబ్‌లో అలాంటి జాబ్‌లొస్తాయి అనే ఒకే ఒక కాన్సెప్ట్‌తో ఆళ్ళ అబ్బాయి తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలున్నారు ఆయనకి. వాళ్ళు ఏమవుతారో కూడా ఆయన చూసుకోలే ఆ టైంలో. సరే, తీసుకెళ్ళాడు. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవరో వెళ్ళినట్టున్నారు ఆయనతో పాటు. తీసుకెళ్ళాక అక్కడ కౌన్సెలింగ్ దగ్గర వరకు వాళ్ళ అబ్బాయి అంటాడు, "నేను చదవలేను, నాకు రాదు, నేను పైలేకపోతాను వద్దు" అని. సరే వద్దు, వద్దు అంటూ సరే అక్కడికెళ్ళినంత వరకు సరే నీకు నచ్చిందే జాయిన్ అవ్వు అంటూనే కౌన్సెలింగ్ దగ్గర కూర్చోగానే బలవంతంగా ద టాప్ మోస్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అడ్మిషన్ తీసేశారు. ఆ ఎదురుగా వాళ్ళ అబ్బాయి ఎంత అల్లరి పెట్టినా పట్టించుకోలేదు. బయటికొచ్చాక చెప్పారు, "నువ్వు పాస్ అవ్వకపోయినా పర్లేదు. 3 సంవత్సరాల బదులు 10 సంవత్సరాలు చదువు. కానీ అదే చదువు. ఇప్పుడు నేను చెప్పింది నీకు తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది దానికి ఎందుకలా, దాని వాల్యూ ఏంటి అని." ఇప్పుడు ఆయనకేం తెలుసు ఆ వాల్యూ? ఆయనకేం తెలీదుగా. ఆయనకసలు తెలుసా అసలు? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసా? ఏం తెలీదు. కానీ ఆయన ఇమాజినేషన్ చూడండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆయన చెప్పేవాళ్ళు లేరు. అయినా గాని ఆయన ముందు చూపు చూడండి. అయింది. సరే. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ పట్నం వచ్చారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు, ఇంకా బాబు ఆయనకి. ఇప్పుడు ఈ పెద్దబ్బాయి వెళ్లి జాయిన్ అయ్యాడు. ఓన్లీ తెలుగు మీడియం. చెప్పాను కదా! వాళ్ళ పెద్దబ్బాయి ఏం తెలివైనోడు కాదు. ఈ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఫ్రెండ్స్ అప్ టు 10థ్ క్లాస్ వరకు నాకు తెలిసి ఎవరికీ ఆయనకి మంచి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అంటే ఐ మీన్ ఆహ్, ఇన్‌స్పిరేషనల్ ఫ్రెండ్స్‌గా కాదు. ఏదో ఎళ్లారా, వచ్చారా అన్నట్టే అనుకుంటా. సో, దేర్ ఈస్ నో ప్రాపర్ స్ట్రాంగ్ ఇంగ్లీష్‌లో గాని, లేదా మ్యాథమెటిక్స్‌లో గాని ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. ఇప్పుడు అది టాప్ మోస్ట్ స్టేట్‌లోనే టాప్ మోస్ట్ కాలేజ్‌లోకెళ్ళి జాయిన్ అయ్యాడు. అక్కడ టీచింగ్ కూడా వాడికి అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నేను చదవగానే వచ్చేసాడు అంతే. నాకు అర్థం కావట్లేదు, నాకొద్దు. ఇంటికొచ్చేసాడు. ఇప్పుడు ఈయన బాధ చూడాలి కదా! అసలేం చేయాలి? అసలు ఆ ఫీజు కట్టడం అంటే ఆయనకి తలకు మించిన భారం ఆ టైంలో. ఒక్కొక్క ఇయరు ఫీజు కట్టడానికి ఒక్కొక్క స్థలం అమ్మారు ఆ టైంలో. ఐయామ్ టాకింగ్ అబౌట్ 87 ఆర్ 88 సంథింగ్ అనుకుంటా. ఆల్మోస్ట్ అది రేంజ్. ఇప్పుడేం చేయాలో తెలీదు. సో,
ఈయన స్కూల్ వదిలేసి వాళ్ళ అబ్బాయితో పాటు వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు? మోటివేట్ చేయడానికి. నేను నీ దగ్గరే ఉంటాను. ఒక నెల రోజులు ఉంటాను. వెళ్ళి చూడు మార్పు అని. సరే, ఆయన ప్రయత్నానికి మనం అసలు హెడ్స్ ఆఫ్. అది తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగిందనేది పక్కన పెట్టండి. వాళ్ళ అబ్బాయి లైఫ్ ఎలా వెళ్ళిందో అది అది మనం ఇప్పుడు మాట్లాడొద్దు. సో అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత ఏదో విధంగా చేసి మొత్తానికి ఏదో ఒకటి చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఓకే, లైఫ్ పాస్ అవుతుంది. అఫ్కోర్స్ ఇబ్బందులు ఉన్నాయండి. ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆయనకి. సో ఇక్కడ ఎందుకంటే దీంతో పాటు సోషల్ సర్వీసెస్ ఉంటాయి. ఎవరైనా వచ్చారు అంటే లేదని ఎంతో కొంత అయితే ఇస్తారు. కోర్స్ మనీ అయితే ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టరు. పిల్లల వరకు ఓకే, ఏం కావాలో చూస్తారు, ఉన్నంత వరకు చేస్తారు. అదయ్యాక మీరు కొన్ని చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ కూడా ఈయన చేసే ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రికాషన్స్ తీసుకొని చేశారో, అవి వాళ్ళ అబ్బాయి లైఫ్లో చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి. అందులో అది ఎలా ఉపయోగపడ్డాయి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎవరైనా ఈరోజు మీరు మెసేజెస్, మెయిల్స్ అవి పెడతారు కదా. ఎలా పెడతారు? కీబోర్డ్ని ఎలా ఆపరేట్ చేస్తారు? సింగిల్ ఫింగర్తో ఆల్ఫాబెటికల్ టైప్ చేస్తారు కదా. అది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చేస్తాడు కదా. ఈజ్ లైక్ ఏ టైపిస్ట్. అసలు స్క్రీన్ చూడకుండా, ఐ మీన్ కీబోర్డ్ చూడకుండా, స్క్రీన్ చూడకుండా కూడా ఒక మెసేజ్ టైప్ చేయాలంటే చాలా భాషలు చేయగలరు. అసలు అది ఎందుకు అవసరం? అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చింది ఆ అబ్బాయికి అది ఆ విద్య? ఆయన చదవలే. ఆయన ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వలే టైపిస్ట్‌గా. ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వలే. కానీ ఆ విద్య ఈయనకి ఉపయోగపడింది. సో ఏమంటున్నామంటే ఆయన ప్రతి ఆలోచన కూడా వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్‌లో ఏదో విధంగా ఉపయోగపడిందే తప్ప ఎక్కడ దానివల్ల ఆయన నెగెటివ్ జరగలే ఆళ్ళ పిల్లలకి. ఈవెన్ ఆహ్, కోర్స్ చేసుకునేటప్పుడు కూడా మెకానికల్‌గా కూడా ఎలక్ట్రానిక్స్ తీస్తే ఏమవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్. టుడే వాళ్ళ అబ్బాయి చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్ళాడు. అసలు అలాంటి పొజిషన్ వస్తదని వాళ్ళ అబ్బాయి కూడా అనుకునుండడు. అంత మంచి పొజిషన్‌కెళ్ళాడు. ఇంత చిన్న ఫ్యామిలీలో, బిలో యావరేజ్ ఫ్యామిలీలో పుట్టి, అలా ఆ తండ్రి ఇప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేకుండా, చెప్పేవాళ్ళు లేకుండా, ఆయన తీసుకునే ప్రతి డెసిషన్‌కి వాళ్ళ పిల్లల లైఫ్‌లో ఎక్కడో విధంగా, ఏదో విధంగా డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఉపయోగపడ్డాయి. ఈవెన్ ఆయన ఎంత కమిటెడ్‌గా ఉంటారంటే, ఆళ్ళ పిల్లల్ని ఈ రోజు వరకు ఒక రూపాయి అడగలే ఆయన. నాకు అవసరం ఉంది ఇవ్వండి అని ఎవరిని అడగలే ఈ రోజు వరకు. ఆయనకున్న దాంట్లోనే చేశారు. ఆయనకున్న దాంట్లోనే సంపాదించుకున్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరిని అడగలేదు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో, ఈవెన్ అది కూడా ఆయన సొంత పెన్షన్‌తోనో, చిన్న డబ్బులతోనే పెడతారు. ఇంకా అవసరమైతే ఈ ఈ పిల్లలకి ఇంకా ఎవరైతే కొంతమంది సరిగ్గా సెటిల్ అవ్వలేదో వాళ్ళకి ఇప్పటికి కూడా ఆయనే చూస్తున్నారు. పైగా ఆయనకి ఇది బాధ అని ఈ రోజు వరకు మేము మా మా పక్కనే ఉంటారు కాబట్టి ఇవన్నీ చూస్తాం కాబట్టి, ఈ రోజు వరకు నేనెప్పుడూ వినలేదు. ఆయన తన మనసులో బాధని ఎవరితోనూ చెప్పుకోవడం వెళ్ళే. లేదు ఫ్రెండ్‌తో ఎక్కడికైనా లైఫ్‌లో ఇంతవరకు పలానా దగ్గరికి, పలానా టూర్‌కో లేదా టెంపుల్‌కో, ఈవెన్ టెంపుల్‌కి కూడా ఫ్రెండ్‌తో ఎళ్లి రావడం చూడలేదు. వాళ్ళ పిల్లలు కూడా చూడలే. అది ఎలా అంటే అది ఒక మౌనంగానే అంత లోపల పెట్టుకుంటారు. బయటికి చెప్పరు. ఈవెన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి కూడా చెప్పరు. ఆమెకి అసలేం తెలీదు కూడా. అలా అని ఆమెకి వాల్యూ ఇవ్వరు. ఇస్తారు అంతవరకే. కానీ ఇవేవి ఈ పడుతున్న బాధలు గాని, లేతే ఇబ్బందులు గాని ఏమీ తెలీదు ఆమెకి.
సో ఈ ఈ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అసలు కనీసం ఎంత పెద్ద ఇంపాక్ట్లు వస్తున్నాయి ఆయన లైఫ్లో పిల్లల ద్వారా. ఎలాంటి ఇంపాక్ట్ని కూడా కుంగిపోలేదు ఆయన, నిల్చున్నారు. ఆ సిచ్యువేషన్కి స్టామినాగా నిల్చున్నారే తప్ప ఎక్కడ వెనకెళ్ళలే. సొసైటీ సమ్ టైమ్స్ మేబీ సేస్ దట్ నో ఈజ్ రాంగ్, బట్ రాంగ్ అయినా పర్వాలేదు, వీళ్ళు నా పిల్లలు, నేను ఇలానే ఉండాలి, నేను ఇలానే నిల్చోవాలి, సొసైటీ ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అని నిల్చున్నారు తప్ప సొసైటీ అన్నాదని చెప్పి పరుతోలే ఎక్కడికి. అదే సొసైటీలోనే ఉన్నారు, అక్కడే నిల్చున్నారు. ఇలా ఇంత స్టామినా రావడం అనేది నాకు తెలిసిన డే టు డే యాక్టివిటీస్లో ఇంతవరకు అలాంటి వాళ్ళు నేను చూడలేదు. ఓకే. సో ఈవెన్ ఎవరికైనా ఇప్పుడు కొన్ని టెంపుల్స్ వస్తాయి. ఓకే, అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైతే చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తారో వాళ్ళు చాలా అగ్రెసివ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ, పెయిన్ తెలుస్తుంది. ఎవరో వచ్చి సింపుల్గా ఏదో కామెంట్ చేస్తే దాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. సో ఆ రియాక్షన్ అనేది కొంచెం అవతల వాడికి బాధ అనిపిస్తుంది. కానీ అవతల వాడికి ఈ తాలూకా ఇన్స్పిరేషనల్ స్టోరీ తెలిస్తే వాళ్ళు బాధపడరు. సో అలాంటి వాళ్ళు రియల్గా ఓకే, ఆయనలో నెగిటివ్స్ ఉంటాయి, ఉన్నా కానీ ఆ నెగిటివ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్స్ కూడా ఆయన దృష్టిలో వాళ్ళ పిల్లలకి అవి పాజిటివ్గా అవుతాయనే స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు ఆయన. సో ఆయన ఒపీనియన్ ఎప్పుడు మీది రాంగ్గా ఎవరు అనలేరు ఆయన్ని. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ పిల్లలకి ఎక్కడ చెడు చేయలే. ఆయన పిల్లలకి ఎక్కడా చెడు చేయలేదు. లోపల ఉపయోగపడింది. ఓకే, కొన్ని కొన్ని రిఫ్లెక్షన్ అయ్యాయి. అది అది దేవుడు రాత అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చేమో. అసలు ఏమంటాం దాన్ని, అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషనల్గా మన వీధిలోనే, మన స్ట్రీట్లోనో లేదా మన ఫ్యామిలీలో ఉంటే గనక అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా వెనక్కి పెట్టద్దు. సరే, మనం చూసినా చూడకపోయినా వాళ్ళని హర్ట్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు నేర్చుకోండి. పాజిటివ్ ఏమున్నాయో తీసుకోండి, నెగిటివ్ పక్కన పెట్టేద్దాం. బట్ ఆయన ఇప్పుడు అలాంటి సర్వీసెస్ చూసినప్పుడు ఈరోజు నేను ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ మనీ, ఐఎమ్ ఆల్సో డూయింగ్ సమ్ సర్వీసెస్. కానీ ఆయన చేసే సర్వీస్లో ఆయనకున్న ఇన్కంలో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పెడుతూ ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళకి ఏం కావాలి, కానీ మనీ విధంగా ఇవ్వకుండా ఒక సర్వీస్ విధంగా ఇస్తారు. సపోజ్ వాళ్ళకి ఆయిల్ లేదు దీపారాధనకి, ఓకే నేను పంపిస్తాను, ఆయనే కొన్ని తీసుకెళ్ళి పంపిస్తారు. మనీ ఇవ్వరు. మనీ ఇస్తే అది సవ్యంగా ఉపయోగపడుతుందో లేదో అనే ఒక డౌట్. ఆ డౌట్ ఉన్న తప్పేం లేదుగా. ఇప్పుడున్న జనరేషన్లో అలా డౌట్ ఉన్న తప్పేం లేదు. మనం చేసే సర్వీసు ఆ ఎండ్ యూజర్ వరకు వెళ్తుందా లేదా అన్నది కావాలి. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఈ సర్వే, ఇప్పుడు ఏదైతే ఈ పండగకి సంక్రాంతి టైంలో చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆపలేదు, కంపల్సరీగా వెళ్ళి అక్కడికి వెళ్ళిస్తారు. సో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చేసింది వేరు, కానీ ఇలాంటి ఒక పెన్షన్ డబ్బులతో ఇంత ఇంత రెస్పాన్సిబుల్, ఇంత డౌన్ లెవెల్ ఆయన ఏం కొన్ని ప్రేమి ఈజ్ నాట్ ఎ మిలీనియర్ ఆర్ బిలీనియర్ ఆర్ నాట్ ఈవెన్ కరోడ్పతి. ఆయన ఆస్తులు ఏం లేవండి, ఆ ఆస్తులు అంతే ఉన్నాయి. ఆ ఇల్లు 2 ఉంటాయి, 3 ఉంటాయి, ఏవో ఉన్నాయి అంతే. కానీ ఆ ఉన్న దాంట్లోనే ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా పిల్లల దగ్గర నుంచి అడగకుండా ఉన్నంతలోనే ప్రాపర్టీని పెంచుకున్నారు. ఆయనకున్నంత లెవెల్లోనే సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో ఆయన్ని చూసి మనం చేసింది చాలా తక్కువ. మనం సో ఈ సోషల్ సర్వీస్ అనేది మనకి కంపల్సరీగా కావాలి. సో ఆయన ఎలా అయితే వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాడు, అలానే మన జనరేషన్లో కూడా చూడండి, పిల్లల్ని వాళ్ళకి అది ఉపయోగపడుతుందో లేదో ఎంత ముందు చూపుతో చూడడం నాకు తెలిసి ఈవెన్ నేను కూడా చేయలేను ఆ పని. అది వాళ్ళ తండ్రి లేని స్థాయి నుంచి పెరిగి కూడా ఇంత ముందు చూపుతో పెంచి ఆలోచించి అన్నీ ఉపయోగపడ్డాయి వాళ్ళకి, ఆ పిల్లలకి.
So this is what I wanted to bring it to you as a one of the inspirational guy. ఓకే. సో ఇవన్నీ తలుచుకుంటే కూడా ఏ సపోజ్ చెప్తున్నానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన ఎవరో కాదండి, మా ఫాదరే, మా నాన్నగారే. ఎదురుగా నేను ఎప్పుడు ఎక్కువగా మాట్లాడను. కానీ ఈరోజు నేనే చూసుకుంటే టైప్ పని పని అసలు టైప్ ఎందుకు నాకు అవసరం లేదు. కానీ ఐ డోంట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి. ఏ సిచ్యువేషన్ చేయాలన్నా ఈజీగా నేను ఈరోజు ఈ స్టేజ్‌కి ఉన్నానంటే, ఆ రోజు ఆ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది అంత బలవంతంగా తీపట్టే అయ్యాను ఈరోజు ఈ విధంగా. ఆ టైంలో ఆయనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం అసలు స్ట్రెస్ లేకుండా హాయిగా గవర్నమెంట్ కాలేజ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఏ స్ట్రెస్ లేదు. కానీ ఆ టైంలో కూడా ప్రతి ఇయర్ ఒక్కొక్క ల్యాండ్ అమ్మి మరి ఫీజులు కట్టారు. మంత్ స్టార్ట్ అయిందంటే అమ్మో! ఇప్పుడు ఎలా అడగాలి ఈ మంత్ ఫీజు అనే సిట్యుయేషన్ కూడా వెళ్ళిపోయేవాడిని. కానీ ఆరనెవరైనా గానీ మనీ ఆర్డర్ మాత్రం 5వ తారీఖులోగా వచ్చేసేది. పిల్లలకి ఏం కావాలి అనే ముందు చూపు చూడటం మాత్రం ఐ థింక్ ఐయామ్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు హిమ్. ఇదండి నా సో రియల్‌గా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా మెయిన్‌గా నేర్చుకోవాల్సిందేంటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా తొలకరు. ఇంకా తిరిగి మనకి ఇది పెడతారు. ఐ మీన్ ధైర్యం చెప్తారు. ఆయనకి ధైర్యం ఉందని కాదు. కానీ ఈ పరిస్థితుల్లో దాన్ని డౌన్ అవ్వలేదు. ఒకానొక స్టేజ్‌లో మెడికల్ అవ్వకపోతే ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఏం ప్రాబ్లమ్? దేవుడిచ్చాడు కదా! ఈరోజు రేపు మెడికల్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌కి సాల్వ్ అవ్వని ఇష్యూ ఉండదు. ఎందుకలా భయపడతారు? అని అంత గంభీరంగా చెప్పేవారు. సో, అలా పక్కన నిల్చునే వాళ్ళు ఉంటే చాలా లక్. ఆ నిల్చునేవాడు తండ్రయితే ఇంకా లక్. ఓకే. థ్యాంక్ యూ అండి. రైట్. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు express to the people. So utilize, take the inspiration of your elders, fathers, brother, or uncles, or whoever may be in that same street or in the village. Anyway, వాళ్ళు చెప్పినవి ఎప్పుడు కూడా అవి మంచిగా జరుగుతాయి కానీ చెడుగా జరగవు. వాటిని పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్.